మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మకర రాశి ఉత్తరాషాఢ బో జా జీ 2, 3, 4 పాదాలు. శ్రవణం జూజే జోఖ 1, 2, 3 పాదములు. ధనిష్ట గాగి 1, 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం గురువు 1 మే 2024 వరకు మేషరాశిలో 4వ స్థానంలో అన్ని రంగాల వాళ్ళకు మధ్యమంగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం, ద్రవ్య నష్టం, ప్రతి పనిలో జాప్యం, అసంతోషం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మానసిక బాధలు కలుగుతుంటాయి. తర్వాత వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ధనలాభం, ఐశ్వర్య ప్రాప్తి, పనులు అనుకూలించడం వల్ల సంతోషం, ఆరోగ్యం, రాజదర్శనం, సన్మానాలు, ధనధాన్య వృద్ధులు కలుగుతుంటాయి. బంధుమిత్ర సుఖ ధనలాభాలు, కార్యానుకూలతలు, తీర్థయాత్రలు, దైవసిద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. విరోధాలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. చేతి వృత్తి పని వాళ్లకు లాభాలు, విద్యావంతులకు, కళాకారులకు ప్రజా మన్నన, ప్రభుత్వ పురస్కారాలు లభిస్తాయి. సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి. ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ విదేశాల ప్రయాణాలు ఉంటాయి. వీళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబీకులకు గృహమందు అనుకూలతలు ఉంటాయి. కుటుంబీకులకు ఖర్చులకు తగిన రాబడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రమోషన్లు వస్తుంటాయి. సకాలంలో మీ పనులు పూర్తి చేసుకుంటారు మీరు. ఇది మీకు అనువైన కాలం. వ్యవసాయదారులకు పంటలు అనుకూలిస్తాయి. ఉగాది నుంచి కుంభరాశిలో 2వ స్థానంలో సంచారం శని. అయితే ఇతడు పాపకార్యాలు చేయిస్తుంటాడు. తరచు ప్రయాణాలు చేయిస్తుంటాడు. నమ్మిన వారు మోసగిస్తుంటారు. కాళ్ళ నొప్పులు, శస్త్రచికిత్సలు మొదలైనటువంటి కష్టాలు వస్తాయి. కావున శని ప్రభావం కష్టతరం. శని శాంతికి జపం చేయించాలి, తర్పణాలు చేయించాలి, హోమం చేయించాలి. ప్రతి అమావాస్యకు అన్నదానం చేయాలి. శనికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా దానం చేస్తుండాలి. చండీ హోమం అవసరం. గురు శనివారం ఉపవాసాలు అవసరం. అనారోగ్య బాధలు దొరుకుతాయి. శనిగ్రహ శాంతి చేసినట్టుంటే ప్రశాంతత ఏర్పడుతుంది. నవగ్రహ ఆరాధన, రావి చెట్టు ప్రదక్షిణలు చేసిన ప్రశాంతత చేకూరుస్తుంది. ఆరోగ్య అనుకూలత కలుగుతాయి. ఉగాది నుంచి రాహు కేతువుల ఫలితం. మీనరాశిలో రాహు, కన్యా రాశిలో కేతు సంచరించడం చేత 3వ స్థానంలో రాహు మానహాని, సోదరుడితో విరోధం. కేతు వలన 9వ స్థానంలో ప్రయాణ కష్టాలు, పశువుల నష్టాలు. వీళ్ళిద్దరికి శాంతి చేయించాలి. ఈ విధంగా సత్యనారాయణ వ్రతం చేయిస్తే మంచిది. అన్నదానం చేస్తే మంచిది. తల్లిదండ్రుల సేవ చేస్తే కూడా మంచిది. వీళ్ళు కూడా రాహుకేతుల శాంతిని చక్కగా చేయిస్తే మంచిది.